Hi guys, welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. As you guys requested, finally నాకు స్కిన్ కేర్ వీడియో షూట్ చేయడానికి అయింది. మీ అందరికీ తెలుసు నేను పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి షూట్ చేస్తున్నాను అని చెప్పేసి, అందుకే బ్యాక్గ్రౌండ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఫస్ట్లో నేను ఒక డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నేను ఫాలో అవుతున్న స్కిన్ కేర్ రొటీన్. సో నాకు బాగా వర్కౌట్ అయింది అని చెప్పేసి నీకు అవ్వాలని ఏం లేదు. నేను ఇందులో జస్ట్ నా రికమెండేషన్స్ అండ్ సజెషన్స్ మాత్రమే ఇవ్వబోతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి టెస్ట్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ అని ఉంటుంది కదా, సో ప్యాచ్ టెస్ట్ చేసి చూసుకోండి. సో దట్ మీకు ఏం ర్యాషెస్ అండ్ ఏం రాకుండా ఉంటాయి. మాక్సిమం నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచి బ్రాండెడ్వే అండ్ స్కిన్ కేర్ ఎప్పుడైనా కొంచెం మంచి బ్రాండ్ ఉన్నవే తీసుకోండి. కాస్ట్ తక్కువ అని చెప్పేసి మనం కొంచెం లో బడ్జెట్లో తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడింటారో ఏమో మనకి ఇంకా తెలీదు. జస్ట్ మేక్ షూర్ అట్లీస్ట్ మీ స్కిన్ కేర్ రొటీన్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక 200 అట్లీస్ట్ కాస్ట్ పక్కన పెడితే కొంచెం మంచి ఇంగ్రీడియంట్స్ స్కిన్ కి బాగా సెట్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ దాని తర్వాత ఒకటి నేను నా స్కిన్ కేర్ రొటీన్ లో చెప్తున్నాను. సో ఫస్ట్ మనం మేకప్ వేసుకుంటాం కదా, ఫస్ట్ నేను అక్కడ నుండే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మేకప్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో తీసేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ నేను చాలా వీడియోస్ లో చెప్పాను. సో ఈ వ్లాగ్ లో కూడా చెప్తున్నాను. ఫస్ట్ నేను మేకప్ వేసుకున్నప్పుడు తీయడానికి యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి ది ఫేస్ షాప్ హెర్ డే క్లెన్జింగ్ క్రీమ్. సో ఇది వచ్చేసి క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. ఇది క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్ కావడంతో దీంట్లో ఇంక్లూడింగ్ ఆయిల్స్ ఉంటాయి. సో ఆయిల్స్ ఏం చేస్తాయంటే మన ఫేస్ మీద ఉన్న మేకప్ కానీ ఎస్పెషల్లీ ఐ మేకప్ ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎప్పుడైనా మనం డబల్ క్లెన్స్ చేస్తే చాలా మంచిది అనమాట. సో నేను ఫస్ట్ క్లెన్జింగ్ ప్రోడక్ట్ గా దీన్ని యూజ్ చేస్తాను జస్ట్ టు రిమూవ్ మై వాటర్ ప్రూఫ్ మేకప్ అండ్ ఆల్. ఇఫ్ ఇన్ కేస్ నేను మస్కారా వేసుకోలేదు అనుకోండి, మస్కారా వేసుకున్నప్పుడు మీ అందరికీ తెలుసు నేను మేకప్ దిగడానికి ఏం యూజ్ చేస్తాను అని చెప్పేసి. ఈ ప్రోడక్ట్ గురించి నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నా ప్రీవియస్ స్కిన్ కేర్ బ్లాగ్ లో కూడా నేను మీకు ఇది చూపించాను, విచ్ ఇస్ బయోడర్మా సెన్సిబుల్ H2O. సో దీన్ని నేను ఎన్ని మంత్స్ నుండి యూజ్ చేస్తున్నానో, ఎన్ని బాటిల్స్ అయిపోయాయో నాకు బాగా తెలుసు. సో హైలీ రికమెండ్. ఒకవేళ మీకు యాక్నే ఉన్నా, సెన్సిటివ్ స్కిన్ ఇలా ఏదైనా ఉన్నా మీరు బయోడర్మాని ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ ఇది ఎస్పెషల్లీ సెన్సిటివ్ స్కిన్ కోసం బాగా వర్క్ చేస్తుంది. అండ్ మనం మేకప్ రిమూవింగ్ ప్రోడక్ట్స్ లాగే కాకుండా దీన్ని టోనర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే నాకు చాలా బాగా వర్క్ చేస్తుంది అండ్ ఐ విల్ కంటిన్యూ యూజింగ్ దిస్. గైజ్ మేకప్ అంతా రిమూవ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఐ యూజ్ మై ఫేస్ వాష్. సో ఫేస్ వాష్ లో కూడా నేను డబల్ టైం క్లెన్స్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఒక జెంటల్ స్కిన్ క్లెన్జర్ తో, అది అయిపోయిన తర్వాత స్క్రబ్ తో. సో క్లెన్జర్ వచ్చేసరికి నేను సెటాఫిల్ జెంటల్ స్కిన్ క్లెన్జర్ యూస్ చేస్తాను. దీన్ని కూడా అంతే. దీని గురించి నేను ఎక్కువ ఏం మాట్లాడాలనుకోవట్లేదు బికాస్ నా స్కిన్ కేర్ వీడియోలో నేను మీకు ఆల్రెడీ దీని గురించి బాగా డిస్క్రైబ్ చేశాను. కానీ ఒకటైతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తాను, యాజ్ యూజువల్ మీకు యాక్నే ఉన్నా లేదంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్నా ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ చాలా మెంబర్స్ స్కిన్ డాక్టర్స్ కానీ డర్మాట్స్ కానీ దీన్ని రికమెండ్ చేస్తారు. అలాగే నేను వెళ్ళిన స్కిన్ క్లినిక్స్ లో కూడా ఈ ప్రోడక్ట్ ని రికమెండ్ చేశారు. అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా హైయర్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ బయోడర్మా, అవెన్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ మై గో టు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండ్ దిస్ ఇస్ మై మేబీ 10th బాటిల్ అనుకుంటాను. అంత బాగా యూజ్ చేస్తాను. వెరీ జెంటిల్, అసలు స్కిన్ మీద హార్ష్ ఉండదు అండ్ ఫోమింగ్ కూడా ఎక్కువ రాదు. సో ఇది ఫోమ్ ఎక్కువ రాదు అని చెప్పేసి నా స్కిన్ ఇంకా మంచిగా డీప్ క్లెన్స్ చేయడానికి ఐ యూజ్ దిస్ ఫేస్ షాప్ జిజు వాల్కానిక్ లావా పోర్ స్క్రబ్ ఫోమ్. సో ఇది వచ్చేసి స్క్రబ్ అండ్ ఫోమ్ లాగా కూడా యూజ్ చేస్తుంది అనమాట. ఇంకా స్కిన్ లో మిగిలిపోయిన మేకప్ కానీ డర్ట్ కానీ అలా ఏమైనా ఉంటే ఇది క్లియర్ గా రిమూవ్ చేసేస్తుంది. ఇన్ని స్టెప్స్ మీరు ఫాలో అవ్వడం ఇష్టం లేకపోతే యూ కెన్ జస్ట్ గో విత్ వన్ మేకప్ రిమూవర్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఐ రికమెండ్ దిస్ ఫేస్ షాప్ హెర్బ్ డే క్లెన్జింగ్ ఇది. సో ఇది యూజ్ చేసిన వెంటనే యూ కెన్ గో విత్ సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్జర్. ఈ రెండు ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు నాలాగా ఓపిక ఎక్కువ స్కిన్ కేర్ విషయంలో అనుకుంటే మాత్రం మీరు నేను ఫాలో అయ్యే స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. కానీ వర్క్ అవుతుందా లేదా అనేది మీ స్కిన్ కేర్ మీద, మీ స్కిన్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే ఇవి చాలా బాగా వర్క్ అయ్యాయి. డోంట్ వరీ, ఎవరికైనా పింపుల్స్ ఉన్నా లేదంటే యాక్నే ఉన్నా డోంట్ వరీ, ఇట్స్ కామన్. ఎస్పెషలీ 20-21 years ఉన్న వాళ్ళకి. నేను కూడా దాన్ని చాలా అబ్జర్వ్ చేశాను అండ్ నేను కూడా చాలా గోత్రు అయ్యాను. నాకు కూడా యాక్టివ్ యాక్నే చాలా ఎక్కువ. ఇప్పటికి కూడా నా ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ వస్తూ ఉంటాయి. దట్స్ క్వైట్ కామన్ ఫర్ గర్ల్స్. సో ఇన్సెక్యూర్ గా అయితే అస్సలు ఫీల్ అవ్వకండి. వస్తుంటాయి పోతుంటాయి, ఇట్స్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనుకోండి. అండ్ ఎవరైతే స్కిన్ చాలా బాగుందో యూ ఆర్ బ్లెస్డ్ అనుకోండి, అంతే, ఇంకేం చెప్పలేదు నేను. సో ఈ స్క్రబ్ అయితే చాలా బాగుంటుంది. వెరీ మైల్డ్ గ్రాన్యూల్స్ ఉంటాయి చూడండి, ఆ గ్రాన్యూల్స్ ఎప్పుడు మనకు హార్ష్ గా ఉన్నవి తీసుకోకూడదు
తీసుకోకూడదు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీవుడ్ వస్తుంది కదా వాల్నట్ది, దానిలో ఉన్న గ్రాన్యూల్స్ చాలా 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 హార్డ్గా ఉంటాయి. అది ఫేస్ మీద అప్లై చేయడం వల్ల మన స్కిన్ టెక్స్చర్ అయితే ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో మీరు ఇదే స్క్రబ్ యూస్ చేయండి, ఇవే ప్రోడక్ట్స్ యూస్ చేయండి అని నేను చెప్పను. కాకపోతే మీరు ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా అది మీ స్కిన్ మీద జెంటిల్ ఉండేలాగా చూసుకోండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్ ఫర్ స్క్రబ్స్. అండ్ మూవింగ్ ఆన్, నెక్స్ట్ ఇక్కడ నా దగ్గర ఏముందంటే, అది అయిపోయిన తర్వాత ఐ అప్లై ఏ టోనర్. సో ఈ టోనర్ నేను రీసెంట్ ఎడిషన్ అనమాట. ఇది డాటన్ కీ ప్రోడక్ట్స్ నేను ఈ మధ్య బాగా యూస్ చేస్తున్నాను. సో డాటన్ కీ ఇది నా ఫస్ట్ బాటిల్, అది అయిపోవచ్చింది ఆల్మోస్ట్. అండ్ నేను సెకండ్ ఆల్రెడీ కొని ఇంట్లో పెట్టుకున్నాను. 1 month అయినా వస్తుందో రాదో అనుకున్నాను, కానీ పర్లేదు, బాగానే వచ్చింది. సో దిస్ ఈస్ డాటన్ కీ హైడ్రా ఎసెన్షియల్ టోనర్. సో దిస్ ఈస్ బేసికలీ ఫర్ హైడ్రేటింగ్ యువర్ ఫేస్. సో హైడ్రేషన్కి ఇది జస్ట్ ఆప్షనల్ స్టెప్ అండి, మీరు ఖచ్చితంగా యూస్ చేయాలని ఏం లేదు. మీరు వాటర్ మంచిగా తాగినా కూడా సరిపోతుంది హైడ్రేషన్కి. కానీ ఇది జస్ట్ ఫేస్ని బాగా రిఫ్రెష్ చేస్తుంది అనమాట నైట్ టైం పడుకునేటప్పుడు. దట్స్ ద మెయిన్ రీజన్ ఐఎమ్ యూజింగ్ దిస్. అండ్ దీంతో నేను అబ్జర్వ్ చేసింది ఇంకొకటి ఏంటంటే, యాక్ని మార్క్స్ ఉంటాయి కదా మనకు, ఆ మార్క్స్ అనేది కొద్దిగా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఫేస్ కొంచెం సాఫ్ట్ ఎఫెక్ట్ వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకే దీన్ని యూస్ చేస్తున్నాను. ఇంకా ఎన్ని రోజులు యూస్ చేస్తాను ఐ డోంట్ నో. ప్రస్తుతానికైతే కొంచెం ఫేస్ రిఫ్రెష్మెంట్ కోసం అయితే దీన్ని యూస్ చేస్తున్నాను. ఆప్షనల్ స్టెప్, కావాలంటే వాడచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు మీరు. అండ్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ టోనర్ ఐ మూవ్ ఆన్ విత్ ది సీరం. సో ఇది డాటన్ కి విటమిన్ సి సీరం కాన్సన్ట్రేట్ అనమాట ఇది. సో వెన్ యూ ఆర్ యూజింగ్ విటమిన్ సి ఆర్ ఏ కాన్సన్ట్రేట్ యూజ్ చేసేటప్పుడైనా మీకు వెనకలా ఇచ్చుంటారు కదా హౌ టు యూజ్ అని చెప్పేసి, అది మీరు చదవండి. వాళ్ళు ఎన్ని పంప్స్ అయితే చెప్పుంటారో అంతకంటే ఎక్కువ మీరు యూజ్ చేయకండి. బికాస్ దీస్ ఆర్ కాన్సన్ట్రేట్స్ అండ్ స్కిన్ కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అది మాత్రమే యూజ్ చేయండి. అండ్ మూవింగ్ విత్ దిస్ సీరం, ఇది నాకు అంత పెద్ద చేంజెస్ తెచ్చినట్టు అనిపించలేదు. సో వీళ్ళు డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చారంటే, మీకు స్కార్స్ ఏమైనా ఉంటే లైటెన్ అవుతాయి అండ్ మంచి గ్లో వస్తుంది అని చెప్పేసి. ఫస్ట్ 1 week నాకు ఫేస్ అయితే కొంచెం సాఫ్ట్ అయినట్టు అనిపించింది. అండ్ ఐ కెన్ సీ ద డిఫరెన్స్, ఐ మీన్ అట్లీస్ట్ 1 shade డిఫరెన్స్. ఇట్స్ నాట్ ద ఫెయిర్నెస్ వాళ్ళ థింగ్, ఓకేనా? ఫెయిర్నెస్ కోసం అస్సలు కాదు, జస్ట్ స్కార్స్ ఉంటాయి కదా అవి పోతాయేమో అనుకున్నా. ఫస్ట్ 1 week మాత్రం బెటర్ అనిపించింది, కానీ నెక్స్ట్ నాకు అంత పెద్ద డిఫరెన్స్ ఏం చూపించట్లేదు. ఇంకా హాఫ్ ఉంది, హాఫ్ ఆల్రెడీ యూజ్ చేసేసా. అండ్ మళ్ళీ రీపర్చేస్ చేస్తాను అంటే నేను వేరే బెటర్ ఆప్షన్కి వెళ్తాను, కానీ ఇదైతే రీపర్చేస్ చేయను. ఎందుకో నాకు అంత అనిపించలేదు. 1050 పెట్టాం కానీ ప్రోడక్ట్కి అయితే ఇట్స్ నాట్ దట్ ఎఫెక్టివ్ గైస్. సో దిస్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్. అండ్ లాస్ట్ స్టెప్కి వచ్చేసరికి ఐ యూజ్ దిస్ విటమిన్ ఈ, అది బాడీ షాప్ విటమిన్ ఈది 2 days నుండి యూజ్ చేస్తున్నాను అనమాట. సో బేసికలీ నేను నైట్ టైం ఓన్లీ విటమిన్ సి సీరంతోనే నేను స్టాప్ చేసేసేదాన్ని. సో దీన్ని నా స్కిన్ కేర్ అడిషన్కి కొత్తగా ఇంకా ఇప్పుడే మొన్ననే తీసుకున్నాను. దీని గురించి నేను ప్రాపర్ రివ్యూ ఎలా ఉంది ఏంటి అని అయితే ఇప్పుడే చెప్పలేను, కానీ మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ అండర్ మేకప్ కూడా చాలా బాగా ఏమంటుంది మంచి గ్లో ఇస్తుంది అనమాట. అందుకని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది వర్తిటా కాదా అనేది చెప్పడానికి మీరు నా బ్లాగ్స్ చూడాలి, కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఏదో ఒక బ్లాగ్లో అయితే నేను ఇంక్లూడ్ చేసి ఖచ్చితంగా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, నేను ఫేస్ మాస్క్ అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను, చాలా తక్కువ యూజ్ చేస్తాను. అండ్ ఆ తక్కువ యూజ్ చేసేది కూడా ఇనెస్ట్రీ సూపర్ వోల్కానిక్ పోర్ క్లే మాస్క్ 2x. సో దీనికి మీకు ఏమైనా పోర్స్ ఉన్నా, లార్జ్ పోర్స్ అలా ఉంటాయి కదా, పోర్స్ ని మినిమైజ్ అయితే చేయదు, కానీ పోర్స్ లో మనకు స్ట్రక్ అయిపోయిన గంక్ కానీ లేదంటే ఏదైనా డస్ట్ కానీ ఏదైనా మీరు ప్యూరిఫై చేయాలి అనుకుంటే మాత్రం యూ కెన్ గో విత్ దిస్. అండ్ చాలా మంచి ఫీల్ వస్తుంది అనమాట. క్లే మాస్క్ అంటే నాకు పర్సనలీ చాలా ఇష్టం, కానీ నాకు కొంచెం బద్ధకం అనమాట ఫేస్ మాస్క్ అండ్ షీట్ మాస్క్ అప్లై చేసుకోవడానికి. చాలా తక్కువగానే యూజ్ చేస్తుంటా, కానీ యూజ్ చేసిన ప్రతిసారి మంచి గ్లో అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మీకు ఇవన్నీ ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తే మీరు కొత్త ప్రోడక్ట్స్ ని ట్రై చేయండి, మీ బడ్జెట్ లో ఉన్నవి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకుంటే ఎస్టే లాడర్ నైట్ సీరం ఉంది కదా, మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను దానికి స్విచ్ అవ్వాలి అనుకుంటున్నా, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ తీసుకొని వర్క్ అవుతుందా అవ్వదా అనేది నేను కొంచెం డైలమాలో ఉన్నాను. కానీ యూజ్ చేసిన వాళ్ళు ఎవరుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఐ థింక్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. ఇంకా 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి అంతే. మన స్కిన్ కేర్ లో లిప్స్ ది కూడా చాలా ఇంపార్టెంట్.
సో లిప్ కేర్కి వచ్చేసరికి లినేజ్ లిప్ స్లీపింగ్ మాస్క్, ఇది నేను ఒక్కసారే కొన్నాను. ఆ ఒక్కసారి నుండి ఇప్పటి వరకు ఇంకా అయిపోలేదు. రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను నేను మ్యాక్సిమం దీన్ని. నేను ఒకటే కాదు, అప్పుడప్పుడు జూలీ డాలీ కూడా దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. మీకు చాపీ లిప్స్ ఉన్నా, లేదంటే కొంచెం డార్క్, మనకు ఇక్కడ కొంచెం పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, కొంచెం డార్క్ లిప్స్ ఉన్నా కూడా దీన్ని యూస్ చేసుకోండి. మార్నింగ్ లేచేసరికి చాలా సాఫ్ట్గా అవుతాయి. ఆ ఎఫెక్ట్ నాకు చాలా ఇష్టం అనమాట. కొన్ని లిప్స్టిక్స్ యూజ్ చేస్తే మనకు కొంచెం ఫ్లేకీ అయిపోతాయి అనమాట లిప్స్. సో అలా అయినప్పుడు నాకు కొంచెం ఓపిక ఉన్నప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను. కానీ చాలా ఎఫెక్టివ్ ప్రోడక్ట్ అండి. చిన్నదైతే 500 రూపీసే. ఆ 500 రూపీస్ పైసా వసూలు అనమాట మీకు. నేను ఆల్మోస్ట్ 4 మంత్స్ అయింది అనుకుంటా దీన్ని. 4 మంత్స్ నుండి ఇప్పటి వరకు చాలా తక్కువ అయిపోయింది. ఇంకా చాలా ఉంది, ఇంకా హాఫ్ కంటే ఎక్కువ ఉంది. మీరు కొంచెం ప్రోడక్ట్ తీసుకున్నా చాలు, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే, నేను నా మార్నింగ్ స్కిన్ కేర్లో యూజ్ చేస్తాను. అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేస్తాను. మార్నింగ్ స్క్రబ్ తీసేయండి. మార్నింగ్ కాదు నేను స్క్రబ్ యూజ్ చేసేది, నైట్. నాకు మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అని సపరేట్గా, నైట్ స్కిన్ కేర్ అని సపరేట్గా అన్ని ప్రోడక్ట్స్ లేవండి. ఉన్న దాంతోనే నేను మార్నింగ్ నైట్ 2 సరిపెట్టుకుంటూ ఉంటాను. అదే నా స్కిన్కి బాగా వర్క్ చేసింది. సో మార్నింగ్ ఏంటంటే విటమిన్ సి సీరం బదులు నేను డాటెన్కి ఇదేంటి స్కిన్ డీటాక్స్ స్మూదీ అంట ఏదో, ఇది యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. వెరీ వెరీ హైడ్రేటింగ్, చాలా మంచి గ్లో ఇస్తుంది. సో దీని గురించి కూడా అంతే, ఒక 2 రోజులు అయింది నేను యూజ్ చేయబట్టి దీన్ని. ప్రస్తుతానికైతే నా స్కిన్ ఏం పింపుల్స్ ఏం రాలేదు. కొన్ని ప్రోడక్ట్స్ స్కిన్ మీద అప్లై చేస్తానే పింపుల్స్ వస్తాయి కదా, నాకు అలా అయితే రాలేదు. యా, దిస్ ఈస్ మై స్కిన్ కేర్ రొటీన్. అండ్ స్కిన్ కేర్ విషయంలో మీరు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉంటాయి. మెయిన్ ఏంటి అంటే, చాలా మెంబర్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పీసీఓడి, పీసీఓస్ ఇలాంటివి ఏవైనా ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏది మీకు ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం ఇంకా మంచిదన్నమాట. మీరు నా ప్రీవియస్ బ్లాగ్స్ ఉంటాయి కదా, నేను బెంగళూరులో ఉన్నప్పటి బ్లాగ్స్ చూసుంటే నేను డర్మాట్ దగ్గరికి వెళ్ళేదాన్ని. అండ్ నాకైతే చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు నేనైతే వెళ్ళలేదు, బికాజ్ ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని నాకు బాగా వర్క్ చేస్తున్నాయి అనమాట. డోంట్ వరీ గర్ల్స్, నేను కూడా పింపుల్స్తో సఫర్ అయ్యాను, చాలా సఫర్ అయ్యాను. ఎంత అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. మొత్తం ఈ ఫేస్ మీద అన్ని నాకు పింపుల్స్ వచ్చేసింది అనమాట. కానీ ఇట్ విల్ టేక్ టైం. మీరు ప్రోడక్ట్స్ ఒక రోజులోనే యూజ్ చేసి, లేదంటే 1 వీక్లోనే యూజ్ చేసి నాకు వెంటనే రిజల్ట్ రావాలి అంటే నో, దట్ విల్ నాట్ హ్యాపెన్. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. 6 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు. కొంచెం నిదానంగానే మన స్కిన్ మీద, ఫేస్ మీద పింపుల్స్ లేదంటే పింపుల్ మార్క్స్ అనేది ఫేడ్ అవుతూ ఉంటాయన్నమాట. కొంచెం ఓపిక పట్టండి. అండ్ చెప్పాను కదా, డ్రింక్ ఏ లాట్ ఆఫ్ వాటర్. ఇది అందరు చెప్తారు, చాలా బోరింగ్ థింగ్ వాటర్ తాగమని చెప్పేది. అసలు మీరు వాటర్ ఎందుకు తాగారో నాకైతే అర్థం కాదు. నేనైతే లీటర్లు తాగుతాను, అయినా కూడా పింపుల్స్ వస్తాయి. వచ్చే టైంలో ఆబ్వియస్లీ వస్తాయి. సో హైడ్రేట్ యువర్ సెల్ఫ్ విత్ లాట్ ఆఫ్ వాటర్. అండ్ మనం హెల్దీ ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను, అలాగే స్వీట్లు ఎక్కువ తినే వాళ్ళైతే ఆబ్వియస్లీ పింపుల్స్ రావడం కామన్ అనమాట. డోంట్ వరీ, అంతా ఓకే అయిపోతుంది. జస్ట్ ప్రాపర్ స్కిన్ కేర్ అండ్ డైట్ ఉంటే సరిపోతుంది. చూసేసారు కదా నా స్కిన్ కేర్ రొటీన్, ఇదే అనమాట. చాలా ఇయర్స్ నుండి ఇదే ఫాలో అవుతున్నాను. అండ్ కొన్ని చేంజెస్ ఉన్నాయి దీంట్లో, అందుకని చెప్పేసి మీకు చూపించాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు నా హెయిర్ కేర్ వీడియో కావాలనుకుంటే ఆల్రెడీ ఒకసారి చేశాను. ఐ బటన్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ నేను లింక్ చేసి ఉంటాను, ఒకసారి దాన్ని కూడా చెక్ చేసేయండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అని చెప్పి అలవాటు అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నచ్చుంటే లైక్ చేయండి. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 100K సబ్స్క్రైబర్స్. సో 100K త్వరగా హిట్ చేసేద్దాం. ఎవరైనా కొత్తగా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి మీకు. డైలీ మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, కమ్యూనికేట్ అవ్వచ్చు. లీవ్ యువర్ కామెంట్స్ డౌన్ బిలో అండ్ లెట్ మీ నో వాట్ యూ ఫెల్ట్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఈరోజు పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ నేను చెప్పట్లేదు, బికాస్ ఇట్స్ నాట్ ఎ వ్లాగ్, ఇట్స్ ఎ వీడియో. కాబట్టి డూ ఫాలో మీ on Instagram for more updates. And links అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్రోడక్ట్ లింక్స్ మొత్తం ఉంటాయి. కావాలంటే కొనుక్కొని ఒకసారి ట్రై చేసి మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు వర్క్ అయింది అనుకోండి, నాకు కామెంట్ సెక్షన్ లో కానీ ఇన్స్టాలో కానీ చెప్పండి. నా స్కిన్ కేర్ ఫ్యూ మెంబర్స్ కి వర్క్ అయింది అని నాకు డిఎం చేశారు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ మీకు అట్లీస్ట్ హెల్ప్ అయింది అని చెప్పేసి. సో ఈ వీడియో కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్.